అండ్ ఇంకోటి ఏంటంటే సో దిస్ అన్ పర్సనల్ థింగ్. సో ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఆన్సర్ దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే. సో ఏంటంటే మీకు పెట్స్ అంటే బాగా ఇష్టం అంట కదా. అవును. బట్ తర్వాత బై గోయింగ్ ఆన్ పెట్ అనేది కూడా అవును. పక్కకు తీసేసారు. ఆ విషయమే వద్దు అని అనుకొని. అవును. సో రీజన్ ఏంటి? అబ్బో! మేము ఒక 2 డాగ్స్‌ని పెంచాను. అంటే అది అవి చనిపోయేటప్పుడు చాలా, చాలా ఘోరంగా ఉంటదండి పరిస్థితి గాని. అసలు ఒక మనిషి కంటే ఎక్కువ లవ్‌ని ఇస్తాయి పెట్స్. యాహ్! అది అంత బాధపడ్డం నాకిష్టం ఉండదు. ఇంక వద్దు బాబు ఇంక పెట్స్ జోలికొద్దు అని ఆహ్, ఆ ఇష్టాన్ని అక్కడితోనే ఆ ఆపేసుకున్నారు. ఇష్టాన్ని అక్కడితోనే అంటే బయట పెట్స్‌కొస్తే దాంతో కొంచెం ఆడుకొని వదిలేయడం వరకు కానీ, పెంచడము ఆ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ అదంతా ఓకే. ఆ చనిపోయేటప్పుడు ఆ వైబ్ అసలు అసలు యాహ్! చాలా చాలా కష్టంగా ఉంటదది. సో, అదొక 2 సార్లు అనుభవించేసరికి ఇంకా అంటే ఒక 10 ఇయర్స్ ఉందనుకోండి పెట్. 10 ఇయర్స్ అది ఇచ్చే హ్యాపీనెస్ అది చనిపోయేటప్పుడు ఒక 20 ఇయర్స్ సాడ్‌నెస్ ఇచ్చినంత ఫీల్ వచ్చేస్తది. ఓకే. సో, డబుల్ ఇంపాక్ట్ ఉంటది. సో, వద్దనుకో. నైస్. అర్థమైంది. అంటే ఎందుకంటే ఇది కొంచెం పర్సనల్ థింగ్ అనమాట. యాహ్! బట్ ఆ వైబ్ అసలు చాలా డేంజర్ ఉంటదది. ఐ కెన్ ఫీల్ ఇట్. ఎందుకోసం అంటే మీ కళ్ళల్లో ఆ బాధని అసలు ఆ బాధ చాలా ఘోరంగా తలుచుకోగానే ఉంటది. అర్థమైపోయిందనమాట. ఓకే. కమింగ్ టు అవర్ కమిటీ కుర్రాలు. ఆ! సో, యాజ్ ఏ ఆడియన్‌గా మీరు చెప్పండి. ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్‌గా అయితే ముందు చూసారు అన్నీ ఓకే. కాకపోతే ఆ పెద్ద స్క్రీన్ మీద మీరు చూసేటప్పుడు అందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ గాని, నచ్చిన ఎలిమెంట్ మీకేముంది? నాకు త్రూఅవుట్ ఫిల్మ్ ఇష్టమండి. హ్మ్. నచ్చిన క్యారెక్టర్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ బ్రో ఉంది. నేను ముందే అడిగాను. ఏంటంటే అందులో పర్టిక్యులర్‌గా ఒక యాహ్! క్యారెక్టర్. చెప్తాను. ఐ మీన్ యాహ్! ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. యెస్. నాకు ఒక 4 క్యారెక్టర్స్ మాత్రం నిజంగా చాలా నచ్చాయండి. అంటే వీళ్ళలో ఎవరిని పిక్ చేస్తామంటే నేను పిక్ చేయలేను. సుబ్బు క్యారెక్టర్ ఒకటి వెరీ మంచి క్యారెక్టర్ అది. బాగా ఎక్కిన క్యారెక్టర్. పెద్దోడు క్యారెక్టర్. యాహ్! విలియం అండ్ సూర్య. విలియం అండ్ సూర్య. ఈ 4 క్యారెక్టర్స్ అసలు చాలా మంచి క్యారెక్టర్స్ అవి. సో, ఐ లైక్ ఆల్ ద 4 ఆఫ్ దెమ్. యాహ్! యాహ్! వాస్ వెరీ వెరీ నైస్ బ్రో. యాహ్! ఏంటంటే అక్కడ అన్ని క్యారెక్టర్స్ చూసేటప్పటికి సో స్టార్టింగ్‌లో ఏమనుకున్నారంటే అరే! ఇంతమందిని పెట్టి తీస్తున్నారు ఏంటిది అని అనుకున్నారు. బట్ అండర్ ఎస్టిమేట్ చేసిందే సో బిగ్ బ్లాక్ బస్టర్‌గా అయ్యేటప్పటికి ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ మ్యూజిషియన్‌గా మీకు బాగా సాటిస్ఫాక్టరీ అనిపించిన కామెంట్ ఏంటి ఈ మూవీ ద్వారా? అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 4, 5 డేస్ రివ్యూస్‌లో ఎవ్రీబడీ వర్ మెన్షనింగ్ ద మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా అది చాలా చాలా అంటే రివ్యూయర్స్ వీళ్ళందరూ వీళ్ళేం చేస్తారో చూద్దాం అని చెప్పి దాంట్లో కూర్చుంటారని నా అభిప్రాయం అండి. బేసికల్లీ చూద్దాం వీడేం సినిమా తీశాడో అనే దీంట్లో కూర్చుంటారనేది నా అభిప్రాయం. నేను అనుకుంటాను. ఎందుకంటే సో, అలాంటి వాళ్ళకి స్టాండ్ అవుట్ అయింది మ్యూజిక్ గురించి మీకు గుర్తుంది అని అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ రివ్యూయర్స్ వల్ల చాలా మా ఫిల్మ్‌కి చాలా పాజిటివ్ అయిందండి. ఎందుకంటే చూడని వాళ్ళందరూ వీళ్ళందరూ బాగుందంటున్నారేంటి? బాగుందా సినిమా? అని వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఏంటంటే నా సైడ్ నుంచి ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే సో ఆ నాస్టాలజీ సాంగ్ ఉంది చూసారా? అది ఒక్కసారి మా కోసం పాడితే. యాహ్! రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు.
థ్యాంక్ యూ. సూపర్ బ్రో. Thank you. నిజంగా ఏంటంటే యాజ్ ఎ సింగర్గా మీకైతే ఎంతోమంది ఎన్నో అప్రిసియేషన్స్ ఇచ్చింటారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా యూ ఆర్ సక్సెస్డ్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ దీని లిరిక్స్ కేకే గారు అనుకుంటా కేకే కదా. గారు, yeah. అండ్ కేకే గారితో కూర్చొని రాసేటప్పుడు ఈ సాంగ్ ఎలా డిస్క్రైబ్ చేశారు? అంటే ఇట్స్ ఆల్ డైరెక్టర్స్ థింగ్ అండి. కాన్సెప్ట్ నాకు ఎలా అయితే చెప్పారో డైరెక్టర్ కేకే గారితో ఎక్స్ప్లెయిన్ చేసి ఎలిమెంట్స్ అన్నీ చెప్పడం. చిన్నప్పుడు ఇట్లా మా అమ్మమ్మ 100 రూపాయలు ఇవ్వడము, మా ఊరు గుర్తొస్తుంది, ఇవన్నీ బుల్లెట్ పాయింట్స్ డైరెక్టర్ డిస్కస్ చేయడం, దాన్ని ఆయన లిరికల్లో ట్యూన్లో పెట్టడం, ఇవన్నీ ఇట్స్ కేకే గారు అండ్ డైరెక్టర్స్. మొత్తానికి అయితే ఏంటంటే ఆ సాంగ్ స్పెషల్గా అయితే సో తర్వాత ఒక నెక్స్ట్ జనరేషన్ వరకు గుర్తుండిపోయేటట్టు అవునండి, మీరు మలిచారు. చాలా సూపర్ చేశారు. అండ్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ ఒక 30 years తర్వాత ఇప్పుడు మనం ఎట్లయితే ఐప్యాడ్ ఇది అనుకుంటున్నాము, వాళ్ళు కూడా ఆ రోజులు మళ్ళీ రావిని అప్పట్లో మాకు ఐప్యాడ్స్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉండే, మీరు మొత్తం అంతా గాల్లోనే చేసేస్తున్నారు, గాల్లోనే కాల్ తీసుకుంటున్నారు, గాల్లోనే మాట్లాడేస్తున్నారు అందరూ, మాకు అప్పుడు ఫిజికల్గా ఉండేవి అన్నీ అని మాట్లాడుకుంటారు డెఫినెట్గా. అప్పుడు మాకు నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్ ప్రైమ్ అని అవన్నీ ఓటీటీస్ ఉండేవి. ఇప్పుడు మీకు అంతా ఇట్లా దీంట్లో వచ్చేసిన విఆర్లో వచ్చేస్తున్నాయి, మీకు అంతా టచ్ గాల్లో టచ్ చేసి అంతా మాట్లాడేస్తున్నారు. అప్పుడు మాకు టచ్ ఫోన్లు ఉండేవి, ఐఫోన్ అని, iPhone 16 అని ఉండేవి, అలా మాట్లాడుకుంటారు. మీరు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కూడా నెక్స్ట్ జనరేషన్ కి ఒక నాస్టాలజీ ఎలా ఉంటుందో అనేది ఇప్పుడే చెప్తున్నారు మీరు. అంతే. సో ఇది ఎనీ జనరేషన్కి వర్కౌట్ అయ్యే పాట. దాట్స్ వాట్ మేము డిజైన్ చేసింది కూడా. నాట్ ఓన్లీ 90skో లేకపోతే రేపు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు విన్నా కూడా వాళ్ళ చిన్నతనం అంటే గుర్తు తెచ్చు. అసలు కరెంట్ లేని రోజులు, రోజు ఈవినింగ్ అయితే కరెంట్ వాళ్ళు చీకటి అయిపోతే పడుకునే టైం ఉంటుంది చూడండి ఊర్లో, ఇంకా టీవీ లేని టైము, ఓన్లీ రేడియోస్లో పాట వినే టైం, అవి గుర్తుకు రావాలి. మళ్ళీ ఒక 30 years తర్వాత జనరేషన్కి ఇవి సో అది అందుకని చాలా యూనివర్సల్గా మేము ఎక్కడ ఎవరిని టార్గెట్ చేయకుండా రేడియో అనో ఎలిమెంట్స్ కూడా పెట్టకుండా వి డిజైన్ ద సాంగ్ సో దట్ ఏ జనరేషన్ వాళ్ళు వింటే వాళ్ళకి ఆ చిన్నప్పుడు వాళ్ళకి గుర్తొచ్చేలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంకో సాంగ్ అనేది కూడా బాగుంది బ్రో, గొర్రెల సాంగ్. అది ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతుంది, గొర్రెల సాంగ్. అండ్ ఆ రోజుల్లో ట్రెండింగ్ ఇప్పుడు కూడా ఏంటంటే దానికి వాళ్ళైతే రీల్స్ చేసేసి పెట్టేయడము, ఓ సిచ్యువేషన్కి ఏదన్నా ఉంటే యాడ్ చేయడం కానీ, ఇట్ వాస్ వెరీ వెరీ గోయింగ్ గుడ్ అనమాట. అండ్ బ్రో మీరైతే ఈ సాంగ్ మాత్రం చాలా బాగా పాడారు. అంటే నెక్స్ట్ జనరేషన్కి అండ్ పాత వాళ్ళకి అందరికీ కనెక్ట్ అయ్యేటట్టున్నారు. మరి మీకు బాగా కనెక్టివిటీ అనిపించిన ఈ సాంగ్లో ఏమనిపించింది? ఆ పాటలో ఉన్న ప్రతి లిరిక్ మాకు సంబంధించినవి. ఓకే. మీరు చూస్తే వీడియోలో డెస్క్టాప్ కంప్యూటర్స్, మన WWF కార్డ్స్, క్రికెట్ కార్డ్స్ ఆడము, బొంగరాలు, వీడియో గేమ్స్. సో ఆ పాట చేసిన తర్వాత నేను మళ్ళీ ఆ క్యాట్రిడ్జ్ వీడియో గేమ్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, అది నేను ఆన్లైన్ డ్రా చేసుకుని టీవీలో ఆడుతుంటా. మ్యారియో, బాంబర్ మ్యాన్, కాంట్రా, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ తెప్పించుకొని మళ్ళీ ఆడుతున్నా. సో అండ్ ఊరికి వెళ్తే మా అమ్మమ్మ డబ్బులు ఇవ్వండి, దీస్ ఆర్ ఆల్ వెరీ అందరికీ నా లైఫ్లో కూడా సేమ్ దీంట్లో ఉన్నవన్నీ. కాకపోతే అందరూ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు, బట్ మేము హాలిడేస్కి ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసిన థింగ్స్ అవన్నీ. అంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు మీరైతే మీ జర్నీని స్టార్ట్ చేశారు. సో కాకపోతే ఒక సింగర్తో నేను పాడించుకోలేకపోయాను, కలిపి పాడలేకపోయాను అని చెప్పేసి ఒక బాధ ఏమన్నా మీ దగ్గర ఉందా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు బాలు గారు కానీ, కేకే అస్సలు ఎక్స్ట్రాడినరీ, నాకు చాలా ఇష్టం కేకే. ఓకే. అండ్ సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరితో కూర్చొని అంటే ఆ నాలెడ్జ్, ఆ సెషన్స్ బాగుంటాయి వాళ్ళతో పని చేస్తే. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు, ఇప్పుడు సపోజ్ మా సినిమాలో ఏదైనా పాట అంటే ఇప్పుడు శాస్త్రి గారు ఉండుంటే ఆయన మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు, ఈ పాట ఇలా ఎందుకు రాశానను, అవన్నీ మిస్ అయిపోయానండి. ఓకే. వాళ్ళ ఇన్పుట్స్ ఫర్ మీ టు బికమ్ ఎ బెటర్ మ్యూజిషియన్. రైట్. సపోజ్ బాలుగారు పాడుతుంటే ఓహో ఏమంటే నేను బాలుగారు రికార్డింగ్ చూసే ఇదైతే సింగర్గా ఉండుంటే నేను అది చూడలేకపోయేవాడిని, నాకు తెలియని కూడా తెలియదు ఎప్పుడు ఎట్లా రికార్డింగ్స్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత బాలుగారితో పాడించుకుంటుంటే ఓహో ఇలా పాడుతున్నారు ఆయన అని ఏదో ఒక నాలెడ్జ్ ఉంటుంది చూడండి.
ఆ సెషన్స్ మిస్ అయిపోయాను అనిపిస్తుంది. కానీ మీరు అన్నట్టు అలాంటి వాళ్ళతో సెషన్ అంటే ఆ, ఎంత నాలెడ్జ్ గెయిన్ చాలా నాలెడ్జ్ చేసుకోవచ్చు. గెయినింగ్ అండి ఎప్పుడెప్పుడు. ఆ, కొన్ని కొన్ని నాకు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా వస్తుంటాయి. సీతారామ శాస్త్రి గారు మన తారిరరి దందారే తారిరరి దందారే తరిరారే ఈ ట్యూన్కి ఇలా రాశాను అని కొన్ని కొన్ని వీడియోస్ యా, వస్తున్నాయి అవును. సీతమ్మ వాకిట్లో. ఎస్. సులువు అంటే సులువు, కష్టం అంటే సులువు అంటే కష్టం అని సులువు కాదు. కాదు. ఓకే, వాళ్ళు ఇలా ఆలోచించి రాశారా, మ్మ్. మన ట్యూన్ని ఇలా డెవలప్ చేశారని ఆ నాలెడ్జ్ షేరింగ్ సెషన్ ఉంటుంది చూడండి, మ్మ్. అలాంటివి పెద్దవాళ్ళతో మిస్ అయినేమో అని బాధ. అని బాధ ఉంది. యా. అదే డిఫరెంట్గా. బట్ మనకి చాలామంది ఎక్స్ట్రాడినరీ రైటర్స్ కానీ సింగర్స్ కానీ ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ రావులో కార్తీక్ పాడేటప్పుడు కూడా ఐ ఫెల్ట్ ద సేమ్. మ్మ్. ఓ మై గాడ్, ఏంది ఇంత బాగా పాడుతున్నాడు ఈయన, ఇలా గ్రాస్ప్ చేస్తున్నాడా, ఇలా ఇంప్రూవైజ్ చేస్తున్నాడా అని. కానీ Yeah. ఇప్పుడు రామ్ జోగయ్య శాస్త్రి గారు ఓ బాటసారి పాట రాసినప్పుడు ఆయన ఏమనుకొని రాశారు, మ్మ్. ఐఎమ్ గెటింగ్ దోస్. Yeah. బట్ ఇంకా ఇంకా పెద్దవాళ్ళతో చేస్తుంటే బాగుండేదని ఒక చిన్న ఆ లోటు మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఉంది. అండ్ మీరు ఇచ్చిన సాంగ్స్ కానీ యూజువల్గా చూస్తే అన్ని కొన్ని మెలోడీస్ టైప్లోనే అన్నీ ఆ టైప్లో ఉన్నాయి. మరి మీ దగ్గర నుంచి మాస్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మనం గొర్రెల సాంగ్ మా సాంగే కదా మన కానీ సినిమాలో. అంటే ఇట్ వాస్ మాసే, ఆ. కాకపోతే అంతకు మించిన మాస్. యాక్చువల్లీ అంతకు మించిన మాస్ పాట ఒకటి ఉండేది Hmm. కమిటీ కుర్రాల్లో. ఓకే. అసలు అసలు సూపర్ మాస్ అది. ఐటమ్ నెంబర్ లాంటిదే. లాంటిది. అంటే సెలబ్రేషన్. సెలబ్రేషన్. యా. సెకండ్ టైం వాళ్ళు జాతర చేసిన తర్వాత ఒక సాంగ్ వస్తుంది. ఓకే. అది మేము ఇంకా చాలా అయిపోయినాయి అని చెప్పి అది కట్ చేయడం జరిగింది. అది వంశీ గారితో మాట్లాడేసి ఆ ఓటీటీ వర్షన్లో కాస్త పెట్టండి. దాన్ని షూట్ చేయాలిగా. షూట్ చేయలేదా? షూట్ కూడా చేయలేదు. ఓకే ఓకే. పాట వరకు చేసుకున్నాము. దాని తర్వాత ఈ పాట ఎందుకో అన్నెసరీ అనిపించి నేను చేసుకున్నాను. బట్ ఏదో ఒక సినిమాలో ఆ పాట వస్తుంది, అది నేను మీకు చెప్తా. ఓకే. వి ఆర్ వెయిటింగ్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ బ్రో. థ్యాంక్స్ అండి. యా. అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ ఒక మంచి అద్భుతమైన సాంగ్తో. షూర్. మా సినిమాలో నాకు మన ప్రేమ గాడే అనే సాంగ్ చాలా ఇష్టం. యా. ఐ సింగ్ దట్ సాంగ్. హుక్ స్టెప్ కూడా బాగా. సుడు సుడు సిన్నదాని నవ్వే చూడంట, కోళకల్ల సింగారాలు అమ్మాయి వంట, తిప్పుకుంటా ఈదుల్లో నా సాగే పిల్లంట, పాలపిట్ట ఎంటే పడ్డ కోతి మూకంట, అరే రే కుర్రాయిడే మళ్ళీ మళ్ళీ రానే రాదే, ఇప్పుడే చెయ్యాలంట సిన్ని అల్లర్లే, ఎవరో సుత్తా ఉన్న కంగారంటూ లేనే లేదే, మనసే హడావిడి చేసే నేడే, ఇది వయసుకి కితకితలేగా, ఇదేమి గారడి, ఇది ప్రేమ గారడి, ఈ సిన్ని గుండెల్లో తుఫాను మాదిరి. థ్యాంక్ యూ. వావ్, నైస్, వెరీ నైస్ బ్రో. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే సో ఇంటర్వ్యూని ఒక అద్భుతంగా స్టార్ట్ చేసి Thank you so ఒక వండర్ఫుల్ సాంగ్తో మనం ఎండ్ చేసాము. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేది మంచి మ్యూజిక్తో ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. యా. థ్యాంక్స్ అండి.